ఇరాన్లో 8 మంది మహిళలకు ఉరిశిక్ష వేయబోతున్నారా? ఈ 8 మంది మహిళల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. అసలు ఈ 8 మంది మహిళలు ఎవరు, వీళ్ళని ఉరి తీయడానికి కారణం ఏంటి అనే విషయాలు క్లియర్గా చెప్తాను. సో ఇరాన్లో హిజాబ్ ధరించడం అనేది తప్పనిసరి. అది ధరించకపోతే చాలా కఠినంగా శిక్షలు విధిస్తూ ఉంటారు. అయితే దాన్ని కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 70% ఉమెన్స్ ఇరాన్లో వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి ఎప్పటి నుంచో కూడా ఇరాన్లో ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే ఒక ఉద్యమం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఫైన్స్ వేయడం, అలాగే కొంతమందికి అరెస్ట్ చేయడం, లేదంటే కొంతమందికి జైలు శిక్షలు వేయటం, ఇవన్నీ కూడా జరిగే. ఈ శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం చాలామంది ఇరాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు పారిపోయిన కూడా పరిస్థితి అక్కడ ఉంది. అయితే రీసెంట్గా ఈ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత చాలామంది రోడ్లపైకి వచ్చి ఆ హిజాబ్ని తీసి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. సో తాజాగా ఈ 8 మంది మహిళలకు ఉరిశిక్ష వేయబోతున్నారంటూ కూడా ట్రంప్ చేసిన పోస్ట్ని ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. ఇరాన్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కూడా 8 మంది కాదు, ఇద్దరికైతే ఉరిశిక్ష ఆల్రెడీ ఖరారైంది. ఖచ్చితంగా వారికి మరణశిక్ష కొన్ని రోజుల్లో వేయబోతామంటూ కూడా చెప్పింది. అందులో బెయిటా హెమ్మాతి, మహబాబ్ షబానీ, సో వీళ్ళిద్దరికీ కూడా ఉరిశిక్ష అయితే కన్ఫర్మ్ అయింది. 8 మందికి కాలేదు, మరికొంతమందికి నార్మల్గా జీవిత ఖైదీ పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇరాన్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ రీసెంట్గా తెలియజేసింది. సో ఇరాన్లో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. దాదాపు ఈ 2026 సంవత్సరం 2025 ఈ 2 సంవత్సరాల మధ్యలో దగ్గరగా ఇరాన్లో 1639 ఉరిశిక్షలు పడ్డాయి. అందులో 48 మహిళలు ఉన్నారు. ఈ 48 మహిళలు కూడా ఈ హిజాబ్ ఉద్యమాన్ని చేపట్టిన వాళ్ళు, ఈ హిజాబ్ ధరించడం తప్పనిసరి అనే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఇందులో ఉన్నారు. ఒకసారి ఎవరెవరికి ఉరిశిక్ష వేస్తున్నారు అనే విషయాన్ని నేను ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు బయటకు వచ్చిన 8 మంది పేర్లు: బెయిటా హెమ్మాతి, డియానా తహిరాబాదీ, మహబాబ్ షబానీ, హొసీనీ జాద్, వేనాస్ గల్నాస్, పనాహ్ మహునేది సలామత్, ఎన్సేహ్ నిజాతి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్లో చాలా అరాచక పాలన జరుగుతుంది. ప్రజలు అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి కఠినమైన ఏదైతే పద్ధతులు ఉన్నాయో దీనివల్ల చాలామంది ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. కాబట్టి ఇరాన్లో శాంతి తీసుకురావాలి, మంచి పరిపాలన తీసుకురావాలి. అందుకోసమే ఇరాన్లో ఈ ఐతుల్లా అలీ ఖమేనీ అతని ఫ్యామిలీని అంతం చేయడానికి మేము సిద్ధమై అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రస్తుతం దుమారం రేపుతుంది. అయితే ఇరాన్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వారికి మాత్రమే కఠినమైన శిక్షలు విధిస్తున్నాం. అయినా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆ మహిళలకి శిక్షలు వేస్తూ ఉన్నారో అది మా ఇష్టం, మా దేశ చట్టాల ప్రకారం మేము ఫాలో అవుతాం. అంటే ఇరాన్ పైన ఆరోపణలు కావచ్చు, ఇరాన్ని తప్పిదంగా మొత్తం తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇప్పుడు ఏదైతే అమెరికా ఈ 8 మంది మహిళల పేర్లు బయటకు తీసుకొచ్చిందో వారెవరికి కూడా ఉరిశిక్షలు అయితే లేవు, కానీ ఇద్దరికైతే మాత్రం మరణ శిక్షలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ హిజాబ్ వ్యతిరేకత కాదు, ఇతర వేరే కారణాల వల్ల వారికి ఉరిశిక్షలు పడుతూ ఉన్నాయి. అలాగే మరికొంతమందికి ఫ్లాగింగ్ అంటే కొరడా దెబ్బలు. సో ఈ కొరడా దెబ్బలు వారికి కొడతారు. సో అంటే మహిళలకి కొరడా దెబ్బలు కొట్టడం ఇవన్నీ కూడా 19th century 18th centuryలో చూసాం. కానీ ఇప్పటికీ ఇరాన్ అలాంటి శిక్షణలు ఎప్పటికీ అమలు చేస్తుందంటే అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ హిజాబ్ వ్యతిరేకత దీనికి సంబంధించి కొన్ని కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారు. అంటే ఎలా అంటే ఫైన్స్ వేయడంతో పాటు, వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు, జైలు శిక్షతో పాటు వారు ప్రయాణించే ఏదైతే వేరే మార్గాలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందో దాన్ని పూర్తిగా నిషేధించారు. అంటే వారు
ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించలేరు, ఎక్కడ కూడా ప్రయాణించలేరు. అలాగే కొరోనా దెబ్బ. సో ఇరాన్లో ఎప్పటి నుంచో కూడా ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఈ ఉద్యమం ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. అయితే ఇది ఎప్పుడు బాగా తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే 2022 మహసా అమీని ఈమె ఈ ఉద్యమంలో చాలా గట్టిగా ప్రయత్నించింది, పోరాడింది. ఈమెని అరెస్ట్ చేశారు. తర్వాత ఈమె పోలీసుల యొక్క కస్టడీలో చనిపోయింది. దీంతో ఇరాన్ ఈ ఐతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చాలామంది రోడ్లపైకి వచ్చారు. అతని ఫోటోని తగలబెట్టడం, అలాగే ఆయా నాయకుల్ని తగలబెట్టడం, ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. చాలామందిని అప్పుడు అరెస్ట్ చేశారు. కొంతమంది ఈ పోలీసులు చేసిన దాడి వల్ల చనిపోవటం, వాళ్ళు గన్ ఫైర్ చేయడం వల్ల చనిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరికొంతమంది ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. సో ప్రస్తుతం బయట వైరల్ అవుతున్న ఏదైతే ఇరాన్కి సంబంధించి వార్త ఉందో 8 మంది మహిళలకు ఒకేసారి ఉరిశిక్ష వేస్తున్నారు అనే వార్త అయితే మాత్రం క్లియర్గా ఇదే. దీనికి కారణం ఏంటంటే గతంలో 2025, 2026 టైంలో ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఉద్యమంలో వీళ్ళు చాలా గట్టి పోరాటాన్ని చేశారు. సో దీంతో వారికి ఉరిశిక్షలు ఖచ్చితంగా వేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ చట్టం కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆల్రెడీ ఇద్దరికి మరణ శిక్షలు అయితే అమలయ్యాయి. మరి కొన్ని రోజుల్లో వారికి మరణదండన పడే అవకాశం ఉంటుంది. మిగతా వారికి కొరడా దెబ్బలు, కొన్నేళ్ల పాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. సో గైస్, మీరు ఎట్లా కామెంట్ చేస్తారు ఈ ఇష్యూ పైన? ఇరాన్లో నిజంగానే అరాచకమైన పాలన ఉందంటారా? ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి మీరు మద్దతు ఇస్తారా? మీరేం చెప్తారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.